హాయ్ హలో SJ9 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా ఆవిడ చికెన్ కర్రీ చేస్తుందండి. అది ఎలా చేస్తుందో చూసి మనం నేర్చేసుకుందాం. బాగా టేస్టీగా చేస్తుందండి. ఫస్ట్ చికెన్ అంతా నీట్గా కడుక్కొని ఇట్లా నీట్గా శుభ్రంగా కడుక్కొని వేసామండి. తర్వాత 2 టమాటాలు, తర్వాత ఒక పచ్చిమిరపకాయ మీడియం సైజులో తిరిగేసిందండి మా ఆవిడ. ఉప్పు, కారం, పసుపు 3 అండ్ అల్లం పేస్టు 4 రకాలు తగినంత వరకు తీసుకుందండి. ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా అన్నీ వేసేసుకుందండి మా ఆవిడ. ఇలాంటి 2 గంటలు నూనె వేసిందండి. రోజు 10 రోజులకు ఒకసారి నూనె అయిపోతూ ఉంటుందని చెప్తూ ఉంటుంది. ఇట్లా నీట్గా కలిపేసుకుందంటుంది. నీట్గా ముక్కకి మసాలా అంటేంత వరకు కలుపుకుంటూ ఉంటుంది. దాకా తొరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసిందని అవి కూడా తర్వాత కొద్దిసేపు కలుపుతుంది. నూనె వేసింది సరిపోలేదంటండి. ఇప్పుడు మళ్ళీ వేస్తుంది. ఇట్లా అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఈ ముక్కలన్నిటిని నానబెడితే మసాలా ముక్కలకి బాగా అంటుకుంటుందని మా ఆవిడ చెప్పింది. తక్కువ మంట మీద స్లోగా కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. చెక్క, యాలకులు 2 3 తీసుకుందండి. తీసుకున్న తర్వాత అన్నీ వేసి కలుపుకొని మంట మీద నీళ్ళన్నీ ఇరికిపోయేంత వరకు ఉంచాలా. గంట తీసుకొని ఇలాగా కొద్దిగా అటు ఇటు అనుకుంటూ ఉంటే మనకి మాడంటకుండా కింద నీళ్ళు కూడా బాగానే ఇనిగిపోతాయండి. ఇది వచ్చి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలంట. స్లో మంట మీద పెడితే టేస్ట్ ఇంకా అదిరిపోతాయంటండి. వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అది టేస్ట్ చూసి అది మసాలా ఉప్పు కారం సరిపోయిందా ఏదైనా తక్కువైందా అని చూసుకొని ఇట్లా కలబెట్టుకుంటే కొద్దిగా ముక్క ఉడికిందా లేదా అని కూడా చూసుకొని అన్నీ సరిపోయినాయా లేవా అని చూసుకొని దించేసుకోవాలండి. వేడి అన్నంలో ఇలాంటి